కోపం మనిషిలో ఉన్న విచక్షణను చంపుతుంది అంటారు. అందుకే కోపంలో ఉన్నప్పుడు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు అంటుంటారు పెద్దలు. ఆ ఊర్లో ఓ ప్రేమ జంట ఎగిరిపోయింది. పోయిన వాళ్ళు బాగానే వెళ్ళిపోయారు. కానీ అమ్మాయి బంధువుల కోపం అభం శుభం ఎరగని ఓ అమాయకురాలపై మళ్ళింది. ప్రేమ జంట ప్రేమకు వారి ఊరు విడిచిపోవడానికి నీవే కారణమంటూ ఓ అమాయకురాల్ని చితకబాదారు. ఆమెను వివస్త్రణ చేసి జుట్టు పట్టి లాగుతూ విపరీతంగా కొట్టారు. అంతేకాదు ఆమె వెంట్రుకలు కూడా కట్ చేశారు. అనంతపురంలో జరిగిన ఈ స్టోరీ మీరు చూడండి. సత్యసాయి జిల్లా మునిమడుగు గ్రామంలో అమానుషం జరిగింది. మహిళని చూడకుండా వివస్త్రణ చేసి జుట్టు కత్తిరించి దాడి చేసి అవమానించారు. మునిమడుగు గ్రామంలో అంగాడి పెట్టుకుని జీవనం సాగిస్తుంది వెంకటలక్ష్మి అనే మహిళ. ఆమెకు తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో ఒంటరిగానే బతికింది. అయితే ఆ గ్రామంలో ప్రేమించుకున్న ఓ యువకుడు ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఆ ప్రేమ జంట వెళ్ళిపోవడానికి వెంకటలక్ష్మి కారణమంటూ అమ్మాయి తల్లిదండ్రులు దాడి చేశారు. తనకే పాపం తెలీదని వెంకటలక్ష్మి రోధిస్తూ చెబుతుంది. తనను వీధిలో వివస్త్రణ చేసి కొట్టారని, తన చుట్టూ కత్తిరించారని, ఇప్పుడు నేను వీధిలో తలెత్తుకొని ఎలా తిరగగలనని ప్రశ్నిస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ కియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.